అక్షిత మీడియా. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింల యొక్క హక్కులని హరించే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న ముస్లిం సంఘాలు ఒక 10 రోజుల నుంచి చంద్రబాబు పుణ్యం వల్ల ముస్లిం సన్నద్ధములందరూ కలిసి మొత్తం ఆంధ్రే కాదు ఇండియా మొత్తం కలిసి రోడ్ల మీద రావాల్సి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు కానీ ఒక్బోట్ బిల్కి సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే ముస్లిం సన్నద్ధములంతా ఏదో వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చదువుకునేది. కేవలం చంద్రబాబు బీఆర్ సీఎం వల్లే భారతదేశం మొత్తం మీద ఒక్బోట్ నల్ల చట్టము సపోర్ట్ వల్ల బిల్ పాస్ అయింది. అదే మా అన్న జగన్మోహన్ రెడ్డి ఈ బిల్ కి వ్యతిరేకం చేశారు పార్లమెంట్ లో గానీ రాజ్యసభలో గానీ. మళ్ళీ చేయకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా మాట్లాడి చేశారు. ఈ బిల్లు పాస్ కాకూడదు, ముస్లిం సోదరులు అందరూ కలిసి రోడ్ల మీద వచ్చున్నారు, వాళ్ళ కష్టాలు సుఖాలు మేము కూడా ఉండాలి కదా, వాళ్ళు ఓట్లు వేసుకుంటే సరిపోదు, వాళ్ళు మంచి చెడ్డలు అంతా మేము ఉండాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి థ్యాంక్ యూ జగన్ అన్న చెప్పేదానికి ఒక ప్రెస్ మీట్ ఇది. అదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర అదే జెండా విధికి వచ్చి ముస్లిం అన్నదమ్ములు ఏదైనా అయితే నేను అడ్డపడిపోతాను, మీ తోడు నేను ఉంటానని చెప్పి మాట ఇచ్చారు. మాట ప్రకారం ఎప్పుడు ఆయన నిలబడలే. ఈసారైనా వయసు అయిపోయింది కదా, పోయే కాలం వచ్చింది కదా, ఈసారైనా మంచి పనులు చేసుకుని పోతాడేమో అని జనాలు అనుకున్నారు. కానీ మళ్ళీ మోసం చేశారు, మళ్ళీ నమ్మి మళ్ళీ మోసపోయారు జనాలంతా. ఫస్ట్ ఏం మోసం చేశారు, అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారు, అది ఇకపోయా. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు, అది మళ్ళీ ఏం చెప్పారు, సిలిండర్ ఇంటికి వస్తే మీరు డబ్బులు ఇచ్చేయండి, మీ అకౌంట్లో డబ్బులు వస్తాయంట. ఇది అంటే ఏంది, ఇట్ ఈస్ జస్ట్ ఫ్రీ, ఇవ్వండి నేను ఇస్తాను మళ్ళీ అని చెప్పడం అంట. మళ్ళీ ఆడతల్లికి ఏం చెప్పారు, సక్సెస్ కావచ్చు తర్వాత వెలిసిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. కానీ సైంటిస్టులు కానీ మేధస్సున్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ పరిగణనలోకి తీసుకోవాలి తప్ప కేవలం శారీరక ఆకృతిని చూపించి అందాల పోటీ పెట్టడం కరెక్ట్ కాదు అనేది మా సంఘాలుగా మేము ఖచ్చితంగా ఆపాలి అనేది విజ్ఞప్తి చేస్తున్నాము. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు గతంలో కార్ల రేసులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో పెట్టినప్పుడు దాన్ని విమర్శించారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు అని అడిగారు. కానీ ఈ రోజు ఆయన చేస్తున్న పరిస్థితి మహిళలకు 2,500 రూపాయలు వేస్తామని చెప్పారు, లేదా రైతులకి రద్దు చేస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు, వాటికి డబ్బులు లేవు. కానీ ఈ రోజు అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 100 కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పేదలకు ఇవ్వడానికి, పేద మహిళలకు ఇవ్వడానికి, వ్యవసాయ కార్మిక మహిళలకు ఇవ్వడానికి లేవు, పెన్షన్లు పెంచడానికి లేదు. కానీ అందాల పోటీలకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అట్లా చేయటం బదులు పేద మహిళలకి నువ్వేదైతే హామీ ఇచ్చావో ఆ పేద మహిళలకి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి, అట్లాగే ఈ డబ్బులని దండుకోవటం కోసం మద్యం టార్గెట్ పెంచబోతున్నారు. మొన్న డిసెంబర్ లో పేపర్లలో వచ్చింది, మీకు అందరికీ తెలుసు. మద్యం టార్గెట్లు ఈ సంవత్సరం ఇంకా పెంచి బెల్ట్ షాపులు పెంచి మద్యం షాపులు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టడం ఎందుకు? పేద మహిళల గురించి ఆలోచించకుండా మళ్ళీ ఆ మహిళల భర్తలు టార్గెట్ పెట్టడం ఎందుకు అనేది వ్యతిరేకిస్తున్నాము. అన్ని సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. ఖమ్మం జిల్లాకు మాత్రం అన్ని జిల్లాలకి విదేశీ మహిళలను తీసుకుంటామని చెప్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు వచ్చే మేము ప్రశ్నిస్తున్నాం. మేము పోరాడే సంఘం, ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాం. వాళ్ళు వచ్చి వాళ్ళ అందచందాలు చూపించి ఏం నేర్పిస్తారు? ఖమ్మం జిల్లా లాంటి చైతన్యవంతమైన జిల్లాకి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం అగత్యం మాకు లేదని కూడా చెప్తున్నాము. ఈ జిల్లాకి కనుక విదేశీ మహిళల్ని తీసుకొస్తే ఏ జిల్లాకి ప్రత్యేకించి ఈ జిల్లాకి విదేశీ మహిళల్ని తీసుకొస్తే మేమందరం కూడా అడ్డుకుంటామని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నాం. అప్పటికప్పుడు చెప్తే వినరు కాబట్టి ముందుగానే ప్రొటెస్ట్ చేయాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేశారు. ఆ రోజు బీజేపీతో సఖ్యత ఉంటుంది, ఈ చంద్రబాబు గవర్నమెంట్ వేరే వాళ్ళకు పట్టించుకోదు, వేరే అన్ని మతస్థుల్ని చాలా చులకగా చూస్తుంది అనే ఉద్దేశంతో, ఓట్లు వేరనే ఉద్దేశంతో మేము బీజేపీతో సఖ్యతగా ఉన్నా మీ ఏ సమస్యలు వచ్చినా కూడా మేము మీ వెంట ఉంటాం అనేటటువంటి పదే పదే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఈరోజు ఓటు వేయడంలో మొట్టమొదటి ఉన్నారు. అదే వీరు వ్యతిరేకించుంటే ఆ రోజు ఈరోజు అమెండ్మెంట్ బిల్లు పాస్ అయ్యేది కాదు. ఎందుకో వాళ్ళు ఆ విధంగా చేశారు. వీళ్లకు ప్రజల మీద మమకారం కాదు, కుర్చీల మీద మమకారం. కుర్చీల మీద ఏడపోతాయోననే, లేకపోతే వాళ్ళ కేసుల్లో ఏడ ఇరుక్కుంటారనే ఉద్దేశంతో వాళ్ళు అలాగే చేస్తున్నారు.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మనకు అండగా నిలబడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన పక్షాన ఈ వక్ఫ్ ఆస్తుల విషయంలో ఆయన వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా పిల్ వేసి సుప్రీంకోర్టు దగ్గర మధ్యంతర ఉత్తర్వులు తెప్పించినటువంటి మహానుభావుడు. అదే కాదు, మనకు అనేక రకాల ఆ రోజు హజ్ యాత్రలో మన వాళ్ళు వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో 80,000 రూపాయలు గవర్నమెంట్ తరఫున సమకూర్చారు ఆ హజ్ యాత్రికులకి. కానీ ఈరోజు గవర్నమెంట్ ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ₹1 ఇచ్చినట్టు పాపాన పోలేదు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? కేవలం ఈ ఓట్ల రాజకీయమే తప్ప ప్రజల్ని ఏమాత్రం పట్టుకునేటటువంటి ప్రభుత్వాలు కావు. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, కులాలను చూడము, మతాలను చూడము, ప్రాంతాలను చూడము, ఎవరినైనా సరే సమంగా చూస్తామనేటటువంటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా ఒకే మాట మీద ఉంటారు. ఆయనే ప్రజల మనిషి, ఆయన ఏ చెప్పితే అదే మాట మీద ఉంటారు. ఈ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ఎంతసేపు ఉంటారో తెలియదు. ఇలాంటి నాయకుల్ని నమ్ముకొని మనం ఈరోజు బరి తోక పట్టుకొని ఏట్లో గోదావరిలో మునిగినట్టుగా మనం పరిస్థితి అయిపోయింది. దయచేసి ఇలాంటి ప్రభుత్వాలని రాగల రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇలాంటి వాళ్ళకు దూరం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మీ యొక్క అండదండలు ఇవ్వాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలా మనకు ఏ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళకి అండగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు పిల్లేసినప్పుడు జడ్జి గారు కూడా చెప్పారు, అదేందండి ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ ఉన్నారు కదా, దాంట్లో ముస్లిమేతరులు ఏమైనా ఉంటున్నారా అంటే దానికి జవాబు లేదు. ఒక్క ఈ వక్ఫ్లో మాత్రమే ముస్లిమేతరులు ఎలా ఉంటారు? ఇప్పుడు తిరుపతిలో ఒక చిమ్మే వాళ్ళు కూడా అన్యమతస్తులు ఉండే దానికి లేదు. అలాంటప్పుడు పరమతల ఆస్తుల్లో మీరు యొక్క భాగస్వామ్యం ఎలా ఉంటుంది? మీరు వచ్చే తీర్పులు ఎలా ఉంటాయి? ఇది కరెక్ట్ కాదు. కేవలం ఒక వర్గాన్ని, ఒక మతాన్ని బాయ్ చెప్పిన ఇందాక ట్రిపుల్ తలాఖ్ అని ఒక్కొక్క రంగంగా అణిచివేత గురి చేస్తూ ఈ రోజు దీని మీద పడ్డారు. ఇది కరెక్ట్ అయిన కాదు. రాగల రోజుల్లో ప్రజలు మీకు సరైన సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు.